ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక విస్తుపోయే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనేది. అకాడమిక్ నిర్లక్ష్యం ఎంత భారీ మూల్యాన్ని వసూలు చేస్తుందో, అది విద్యార్థుల పాలిట ఎలా శాపంగా మారుతుందో మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మార్కులను గమనించండి. ఒకవైపు అసలు మార్కులు 60కి 60, కానీ ఇంకోవైపు కంప్యూటర్లో నమోదైన మార్కులు చూస్తే కేవలం 6 మాత్రమే. ఇదెలా సాధ్యమబ్బా అనిపిస్తుంది కదూ. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఒక ఆన్సర్ పేపర్ కనీసం పాస్ మార్కులు కూడా లేని ఫెయిల్ పేపర్గా ఎలా మారిపోయింది? అసలు ఈ 60కి 6కి మధ్య జరిగిన ఆ నమ్మశక్యం కాని మిస్టేక్ ఏంటో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వీయక మానదు. సెక్షన్ 3, ఆశ్చర్యపరిచే ఫలితం. ఒక పర్ఫెక్ట్ పేపర్ ఫెయిల్గా ఎలా మారింది? ఇది కేవలం మార్కుల లెక్కింపులో జరిగిన చిన్న తప్పు కాదండి. రేయం బవళ్లు కష్టపడి చదివిన ఒక విద్యార్థి పడిన శ్రమ ఎలా పీడకలగా మారిందో తెలిపే సంఘటన. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది గుంటూరు జిల్లా చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్యాని ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ గురించి. పాపం ఈ అమ్మాయి తన బాటనీ ఎగ్జామ్ని ఎంతో కష్టపడి చాలా నమ్మకంతో రాసింది. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థిని తన సబ్జెక్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ సిస్టంలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా మనకు చాలా ఆవేదన కలుగుతుంది. సెక్షన్ 5, ఓఎంఆర్ బబ్లింగ్లో జరిగిన నిర్లక్ష్యం. ఆ మెకానికల్ ఎర్రర్కి కారణమేమిటి? అసలు ఈ భారీ వ్యత్యాసానికి దారితీసిన ఆ లోపం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ తప్పు ఎలా జరిగిందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి దశలో కావ్య ఎలాంటి తప్పులు లేకుండా అద్భుతంగా పరీక్ష రాసి 60కి 60 మార్కులు సాధించింది. కాని రెండవ దశకొచ్చేసరికి ఇక్కడే అసలు కథ అంతా మారిపోయింది. పేపర్ మూల్యాంకనం చేసిన లెక్చరర్ ఓఎంఆర్ షీట్ మీద 60 దగ్గర బబ్లింగ్ చేయాల్సింది పోయి అత్యంత నిర్లక్ష్యంగా కేవలం 6 దగ్గర బబ్లింగ్ చేసేశారు. ఇక మూడవ దశలో కంప్యూటర్ స్కానర్కేముంది, మనమేదిస్తే అదే తీసుకుంటుంది కదా. సో ఆ 6 మార్కులనే రికార్డ్ చేసి ఆమెను ఫెయిల్గా ప్రకటించింది. ఒకే ఒక చిన్న బబ్లింగ్ పొరపాటు ఎంత పెద్ద చైన్ రియాక్షన్కు దారితీసిందో చూశారా? సెక్షన్ 7, వెలుగులోకి వచ్చిన నిజం. రీవెరిఫికేషన్ కోసం ఆ బాధాకరమైన నిరీక్షణ. ఈ అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు వల్ల ఆ విద్యార్థిని పడిన మానసిక వ్యధ అంతా ఇంతా కాదు. ఒకసారి ఈ టైమ్లైన్ గమనిస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ముందు ఎగ్జామ్స్ అయ్యాయి, ఆ తర్వాత తప్పుల తడకగా ఉన్న రిజల్ట్స్ వచ్చాయి. తానంత అద్భుతంగా రాసిన పరీక్షలో ఫెయిల్ అవడం చూసుకుని ఆ విద్యార్థిని దాదాపు 1 నెల రోజులపాటు తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ తర్వాత రీకౌంటింగ్ పెట్టుకుంటే చివరకు మార్చి 13న వచ్చిన రివైజ్డ్ రిజల్ట్స్లో ఆమెకు 60కి 60 కన్ఫర్మ్ అయ్యాయి. అప్పటిదాకా ఆ నెల రోజులపాటు సాగిన ఆ నిరీక్షణ ఏ స్టూడెంట్కైనా నరకప్రాయమే కదా. ఇక సెక్షన్ 9, బాధ్యులపై తీసుకున్న చర్యలు. ఇంటర్బోర్డ్ స్పందన. మరి ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు విద్యాశాఖ ఎలా రియాక్ట్ అయిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. 7,500 రూపాయలు. అవునండి, ఈ ఘటనపై ఎంక్వైరీ చేసిన ఇంటర్ బోర్డు ఆ నిర్లక్ష్యానికి కారణమైన లెక్చరర్కు విధించిన ఎగ్జాక్ట్ ఫైన్ ఇది. ఒక విద్యార్థి భవిష్యత్తును ఇంతలా రిస్క్లో పడేసినందుకు మొదటి క్రమశిక్షణ చర్యగా ఈ పెనాల్టీ వేశారు. అయితే బోర్డు కేవలం ఈ జరిమానాతోనే సనిపెట్టుకోలేదు. ఆ బాధ్యుడైన లెక్చరర్ను ఏకంగా 3 ఏళ్లపాటు మూల్యాంకన విధుల నుంచి, అంటే పేపర్ వాల్యుయేషన్ నుంచి డిబార్ చేస్తూ చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో ఇలాంటి బ్లండర్సు మళ్లీ రిపీట్ కాకుండా ఉండటానికి ఈ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనొక గట్టి సందేశాన్ని బోర్డు అందరికీ పాస్ చేసిందనమాట. సెక్షన్ 12, భవిష్యత్తుపై ఆందోళన. ఒక స్థూల దృక్పథం. ఇప్పుడు ఈ ఇష్యూని ఒక్క కేసుకు మాత్రమే పరిమితం చేయకుండా కొంచెం బ్రాడ్గా చూద్దాం. ఇక్కడ విద్యావేత్తలు, నిపుణులు చెప్తున్న ఒక పాయింట్ మనం ఖచ్చితంగా గమనించాలి. మూల్యాంకనంలో నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. వినడానికిది చాలా సింపుల్ కోట్లాగా అనిపించినా దీని ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా క్రూషియల్ ప్రాసెస్. అందులో బాధ్యతారాహిత్యానికి ఏమాత్రం చోటు ఉండకూడదు కదా.
ఇలాంటి మెకానికల్ మిస్టేక్స్ వల్ల రియల్ వరల్డ్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే ఫస్ట్, స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అవకాశాలు దెబ్బతింటాయి. జస్ట్ ఒక్క మార్కు తేడాతో మంచి కాలేజీలో సీర్పోవచ్చు కదా. సెకండ్, వాళ్ల ఫ్యూచర్ కెరియర్ డెసిషన్స్ మొత్తం గందరగోళంలో పడిపోతాయి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అకారణంగా వాళ్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఇది కేవలం ఏదో ఒక కాగితం మీద జరిగిన మిస్టేక్ కాదు, అక్షరాలా ఒక విద్యార్థి జీవితాన్ని కుదిపేసే సంఘటనగా మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా మనందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న: ఇలాంటి బాధ్యతారహితమైన గ్రేడింగ్ను ఆపటానికి, మన స్టూడెంట్స్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రస్తుతం ఉన్న మన పర్యవేక్షణ వ్యవస్థలు నిజంగా అంత స్ట్రిక్ట్గా ఉన్నాయా? ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండాలంటే సిస్టంలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇన్సిడెంట్ మనందరికీ ఒక మేలుకొల్పు కావాలని ఆశిస్తూ ఈ రోజుటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.